తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు. రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా అనిల్ సింఘాల్కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రతను కాపాడుతూనే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, ఎంతో మంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతో మంది భక్తులు గత కొంతకాలం నుంచి రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా